యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20 వచనాన్ని ఒకసారి చదువుదామండి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. అవునండి. మన కుటుంబాల్లో ఏదైనా మనం పని చేయాలనుకున్నప్పుడు గాని, మన పని సఫలం కాకుండా ఉన్నప్పుడు, మన కార్యం ఏదైనా తలపెట్టినప్పుడు, ఏ కార్యము జరగలేనప్పుడు, మనకన్నీ కూడా చుట్టూ కూడా చీకటిమయంగా లేకపోతే నా కుటుంబంలో ఏమి జరగట్లేదే, అంతా కూడా అంధకారమయంగా ఉందే, ఏది తలపెట్టినా, ఏ పని తలపెట్టినా నాకు జరగట్లేదే అనే సందర్భాలు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయండి. అటువంటప్పుడు మన మార్గాన్ని ఆయన చేతికి అప్పగించి చేసినప్పుడు ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మనలను కాపాడే దేవుడండి. కాబట్టి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అనే వాక్యాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి అటువంటి వెలుగై ఉన్నటువంటి దేవుడు మన జీవితాల్లో ఉంటే, మన జీవితాలు కూడా వెలిగించబడి అనేక మందిరికి వెలుగుమయముగా మార్చబడతాయండి. కాబట్టి ఆయనను నమ్ముకుందామా అండి?